హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళి రాపల్లి. ఎప్పటిలాగే మీకు ఎంటర్టైన్మెంట్ తో పాటు పర్ఫెక్ట్ న్యూస్ ని 100% అక్యురేట్ తోటి అందించడానికి మేము ముందుకు వచ్చేసాం. బాబోరు పవర్ రేంజర్ అని కాన్సెప్ట్ తో. అసలు ఆంధ్రప్రదేశ్ ఏమైపోతుంది? విభజన చట్టం కింద మన ముక్కలే కాబట్టి రాష్ట్రం అప్పుల్లో ఉన్నప్పుడు ఒక ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ఏం పీకారు, తర్వాత వచ్చిన ముఖ్యమంత్రి ఏం పీకారు, ఇప్పుడు మళ్ళీ ఏం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ లో అనేది మీకు క్లియర్ గా చెప్పాలన్నది ఈ ప్రోగ్రామ్ యొక్క ముఖ్య ఉద్దేశం. అయితే గత ప్రభుత్వాలతో పోల్చుకుంటే అప్పుల ఆంధ్రప్రదేశ్ పేరు గాంచడం అనేది అసలు అద్భుతం అద్భుతం. పయ్యావుల కేశవ్ గారు అయితే అబ్బో ఆయన మాట్లాడే అబద్ధాలకి హద్దే లేదు. గతంలో ఆయనే అసెంబ్లీ వేదికగా క్వశ్చన్ అవర్ టైంలో చెప్పిన సమాధానం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉన్న అప్పులు కేవలం 5,19,192 కోట్లని. కానీ మళ్ళీ బయటకు వచ్చి పాడిందే పాటరా పాచిపల్లా XYZ రా అని మళ్ళీ 10 లక్షల కోట్లు అంటూ అసత్య ప్రచారం చేయటం కోసం ఆయన వాడిన మాటలు ఇప్పుడు అసలు చాలా చాలా అసహ్యాన్ని కలిగిస్తున్నాయి ప్రజలు. ముఖ్యంగా చెప్పాలంటే ఆయనతో పాటు చంద్రబాబు నాయుడు గారు కూడా రోజు రోజుకి వాళ్ళ కొడుకుని సీఎం చేయాలి, వాళ్ళ కొడుక్కి అద్భుతమైన పదవులు కట్టబెట్టాలి, ముఖ్యమంత్రి పీఠంలో కూర్చోబెట్టాలని ఆయన బాగులాడుతూ ఉన్నాడు తప్పించి రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం ఏమీ చేయట్లేదు అనేది మాత్రం వాస్తవం. అటువంటి క్రమంలో మా బుడ్డోడికి చూసి 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 బాగా ఖాళీ ఆ కాలిన కడుపుతోటి ఇష్టానుసారంగా వాస్తవాల్ని కక్కేశాడు అనమాట. ఆ వాస్తవాలు ఎలా ఉంటాయంటే, పొరపాటున కూటమిలో ఎవరైనా చూసినా, చంద్రబాబు నాయుడు చూసినా, లోకేష్ గారు చూసినా, చివరికి పవన్ కళ్యాణ్ చూసినా కూడా వారిపైన వారే వేసుకుంటే మొహం మీద పడ్డట్టు ఉంటది అనమాట. అర్థమైంది కదా? సో ఒకసారి మా వాడు వర్షన్ ఒకసారి వినేయండి. అందరికి నమస్కారం అండి. నేనండి ఎన్నికల ముందు సంపద సృష్టి, ఎన్నికల అయ్యాక సర్వం టీవీ నుండి లక్కవరం లక్ష్మీపతిని మాట్లాడుతున్నాండి. ఇక ఎన్నికల ఫలితాలు వచ్చి పూర్తి కానున్నది ఏడాది. కొత్త ప్రభుత్వ కక్ష సాధింపు జ్వాలలతో రాష్ట్రం అయ్యేను బూడిది. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావు. ఇక ఈనాటికి సరిగ్గా 10 ఏళ్లకు ముందు తమ రాజకీయ స్వార్థానికై విడతీసిన ఉమ్మడి ఆంధ్రాని ఇక ఇప్పుడు తమరి అసమర్థ పాలన చే కొత్తగా నామకరణం చేశారు అప్పుల ఆంధ్ర అని. ఇక 117 హామీలు నెరవేర్చామంటూ చినబాబు చెప్పిన మాట విని ప్రజలను అడిగాము వాటి చిట్టాని. ఇక ప్రజలు సెలవిచ్చారు ఈ కూటమి తాను చేయనివి కూడా చాలా కాన్ఫిడెంట్ గా చేశామంటూ చెప్పుకోవడంలో దిట్టా అని. ఇక గతంలో ఇంటి వద్దకే రేషన్ డెలివరీ చేస్తే మురిసేను ఇంట్లో ఆడవాళ్లు. ఇక ఈనాడు తమరి పాలన వైఫల్యంచే అదే రేషన్ కొరకు రోడ్లెక్కి పడుతున్నారు ఎండలో పడిగాపులు. ఇక అంత కర్సెట్టి మానాడెట్టిన ప్రత్యర్థుల ప్రస్తావన తప్ప ఇదిగో ఈ సంవత్సర కాలంలో మేము ఈ హామీలు నెరవేర్చామంటూ గర్వంగా చెప్పుకోవడానికి ఒక్కటి కూడా లేదు. ఇంకేంటి మీ గొప్ప? సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? ఇక పదవులు పార్టీ పగ్గాలు చినబాబు చేతిలో ఎట్టేటందుకు తమరు పడుతున్న శ్రమలో కాస్తైనా ప్రజలకిచ్చిన హామీలు నెరవేర్చే పనిలో ఎడితే వచ్చే ఎన్నికల్లో ఓట్లేసేదెరుగు. ఇంటింటికెళ్లి ఓట్లేయమంటూ నోరు తెరిచి అడిగేటందుకైనా ఆస్కారం ఉంటుందంటూ పలువురు రాజకీయ విశ్లేషకులు గుసగుసలాడుతున్నారని సమాచారం అండి. ఉంటాండి మరి. విన్నారు కదా? ఇది ప్రస్తుత రాజకీయ పరిస్థితులు. కానీ దీన్ని మసిపూసి మారేడుగా చేసి సంవత్సరం అంతా కేసులతో కక్ష సాధింపులతో గడిపేసినటువంటి కూటమి మళ్ళీ అదే ధోరణిలో రెండవ సంవత్సరం కూడా ముగించాలంటే ఇప్పుడు కేసులకు భయపడేవాడు కూడా ఎవడో లేడు. నిజం చెప్పాలంటే కేసులు పెడితే అట్లీస్ట్ జగన్మోహన్ రెడ్డి గారి దృష్టిలో పెడతాం అనేది ఆలోచన. మరి దాన్ని బట్టి ఆలోచించండి ఏమవుతుంది. జగన్మోహన్ రెడ్డి దగ్గర ఒక్కొక్కడు హీరో అయిపోతున్నాడు. హీరో అయినోడు లోకల్ గా తోపు అయిపోతున్నాడు. లోకల్ తోపు అయిపోయినోడు 10 మంది వెనకేసుకు తిరుగుతున్నాడు. 10 మంది వెనకేసుకు తిరిగిన వాళ్ళు ఇంకో 10 మందిని మనోడ్రా జగన్మోహన్ రెడ్డి క్లోజ్ అని చెప్పుకున్నారు. ఆ లెక్కన సర్కిల్ ఇంతయ్యి అంతంతయ్యి ఊరంతయ్యి చివరికి అవి ఓట్లుగా మారి మీ కూటమికే తూట్లు పొడిచే అవకాశం ఉంది. ఆలోచించండి మరి. అర్థమైందా? పైగా జగన్మోహన్ రెడ్డి గారు భరోసా ఇచ్చారంటే మామూలుగా ఉండదు. 2.0లో తొక్క తీస్తా అని చెప్తున్నాడు. సో అన్ని ఆలోచించుకొని ఒక అడుగు మీరే ముందుకెయ్యాలా వెనక్కి వేయాలని ఆలోచించుకొని ఇకపైన అక్రమ కేసులు తగ్గించుకుంటే మంచిది. పోలీసులు దూకుడు కూడా చాలా ఎక్కువైపోయింది. వాళ్ళకి తాట తీయడం కోసం జగన్మోహన్ రెడ్డి అన్ని విధాల కార్యాచరణ చేసుకున్నాడంటూ ఆయన చెప్పడం జరిగింది. ఎక్కడున్నా ప్రపంచ అంచులు దాటును దాక్కున్నా, రిటైర్డ్ అయినా, చివరిగా పారిపోయి దాక్కున్నా కూడా తీసుకొచ్చి చట్టం మీద నిలబెట్టి ఆ పోలీస్ డ్రెస్ ని ఇప్పించి ఉట్టి చేతులతో నిలబెడతా అని చెప్పాడు. మరి అటువంటి సమయంలో కేసులు ఏం చేస్తాయి? ఎవరిని ఆపుతాయి చెప్పండి కదా? సో ఇది మొత్తానికి
ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్ని అర్థం పట్టే విధంగా బాబోరు పవర్ రేంజర్ కాన్సెప్ట్ నచ్చినట్లయితే నలుగురికి షేర్ చేయండి, లైక్ చేయండి, చిన్న కామెంట్ తోటి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.